సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ హియర్ గివెన్ వాట్ రాయండి యాజ్ ఇట్ ఈస్గా టీ ఈ టీ ఎల్ ఈ అండ్ ఆర్ అమ్మ. సో ఇక్కడ మనకు డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ లెటర్ ఏమొస్తుందంటే ఇచ్చిన వాటిలోని లెటర్స్లో ఈ అనే లెటర్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈకి 1 ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఈ రిపీట్ ఉంది కాబట్టి దీనికి 1 ఇవ్వండి. తర్వాత ఈ తర్వాత ఎల్ వస్తుంది అంటే ఎల్కి 2 ఇవ్వండి. ఎల్ తర్వాత ఆర్ వస్తుంది, ఆర్కి 3 ఇవ్వండి. టీ మళ్ళీ టీ 2 టీలు ఉన్నాయి కాబట్టి ఆ 2 టీలో కూడా 4 ఇవ్వండి. ఓకేనా? సో ఇలా ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే సో ఇక్కడ 4 కంటే తక్కువ ఉన్న డిజిట్స్ ఏవైతున్నాయో వాటిని కౌంట్ చేయాలమ్మా. డిజిట్స్ ఏవైతున్నాయో వాటిని తీసుకోవాలి. అంటే 1 2 3 4 డిజిట్స్ తక్కువ ఉన్నాయి 4 కంటే, కాబట్టి ఆ 4 ఇక్కడ రాయండి మళ్ళీ. ఓకేనా? తర్వాత 1 కంటే తక్కువ డిజిట్స్ తర్వాత ఏముందంటే ఏం లేము, 1 లీస్ట్ కాబట్టి ఏముంది కాబట్టి 0 రాసుకుంటాం. మళ్ళీ 4 ఇక్కడ 4 ఉంది, 4 కంటే తక్కువ ఉన్నాయంటే 1 2 3 4 తర్వాత కౌంట్ చేస్తే 3 ఉన్నాయి. 2 తర్వాత ఓన్లీ 1 ఒకటి మాత్రం తక్కువ, 3 అనేది ఎక్కువ కాబట్టి దీని ఒకనే కౌంట్ చేసుకోవాలి. 2 తర్వాత తక్కువ ఉన్న డిజిట్స్ ఎంత ఉన్నాయి, ఓన్లీ 1 ఉన్నాయి కాబట్టి 1 రాసుకుంటాము. 1 తర్వాత ఏమి కూడా కౌంట్ లేవు అంటే లేవు కాబట్టి తక్కువ ఉన్నాయి 0. 3 తర్వాత ఏం లేవు కాబట్టి 0 నమ్మ ఇక్కడ. సో ఇలా ఫస్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 4తో స్టార్ట్ అయ్యే లెటర్లో ఈ 4 కాకుండా మిగతా లెటర్స్లో ఏమైనా రిపీట్ అవుతున్నాయంటే ఈ 4తో పాటు ఇంకో 4 వచ్చింది అంటే 4 2 టైమ్స్ వచ్చింది, ఈ 1 కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఈ 4 డివైడ్ బై 4 2 టైమ్స్ కాబట్టి రిపీటెడ్ కాబట్టి 2 ఫ్యాక్టర్ రాసుకోవాలి, 2 ఫ్యాక్టర్ రాసుకోవాలి డివైడ్ బై. ఓకేనా? తర్వాత ఇక్కడ 1 మళ్ళీ నెక్స్ట్ 1 తర్వాత ఏమైనా రిపీట్ అవుతుందంటే 1 2 టైమ్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ 0/2 ఫ్యాక్టర్ రాసుకోవాలి. 1 ఒకటే అవుతుంది రిపీట్, అందుకే మళ్ళీ 4 అవుతుంది, 4 వెళ్ళిపోయింది కాబట్టి 1 తర్వాత 1తో పాటు అంటే 1 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టర్ వస్తుంది. తర్వాత 4 2 1 3 ఇందులో రిపీట్ లేవు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏం రాసుకోదు, బై 1 ఫ్యాక్టర్ ఉన్నాని రాసుకోకుండా అంతే వస్తుంది. ఓకేనా? సో ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ ఆర్ కింద అంటే ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ ఇవ్వాలము, ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ ఇలా వరుసగా ఇచ్చుకుంటూ రావాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలమ్మా. సో మల్టిప్లై చేస్తే 4/2 ఫ్యాక్టర్ అంటే ఈ రెండు క్యాన్సిల్ 2 into 4 4 అవుతాయి, 4 into 4 1 అవుతాము, 4 1 4 కాబట్టి అంటే 1 into 5 ఫ్యాక్టర్ అవుతుంది. సో 1 into 5 ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 5 ఫ్యాక్టర్ వాల్యూ 120. నెక్స్ట్ ప్లస్ ఈ 0 into 4 ఫ్యాక్టోరియల్ అంటే 0 అవుతాము, ప్లస్ 3 into 3 ఫ్యాక్టోరియల్ 3 into 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టర్ వాల్యూ 6, 3 into 6 అంటే 18 అవుతుంది. నెక్స్ట్ 1 into 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 ఫ్యాక్టోరియల్ is 2, సో 1 into 2 is nothing but 2. సో 0 into 1 ఫ్యాక్టోరియల్ 0 ప్లస్ 0 into 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 తీసుకోవాలి ఇక్కడ. వీటిని యాడ్ చేస్తే మనకు 120 ప్లస్ 18 ప్లస్ 20 18 ప్లస్ 2 20 20 ప్లస్ 1 21. సో 120 ప్లస్ 21 వి గాట్ హియర్, దట్ ఈస్ నథింగ్ బట్ 141 వి గాట్ హియర్. సో ర్యాంక్ ఆఫ్ టెట్లర్ ఈజ్ నథింగ్ బట్ 141. సో డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ షార్ట్ కట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.